ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు 25 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, ట్రంప్ తీసుకునే ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో, కొన్ని క్విక్ డెసిషన్స్ ఉన్నాయో, ఏవైనా సరే గందరగోళంగా అనుకోండి, అసలు అక్కడ ఏం జరగట్లేదు, ఇక్కడ కొన్ని ఇలా న్యూసెస్ వస్తున్నాయి అనుకోండి, ఇవన్నీ పక్కన పెడితే ఈ టైంలో అమెరికా వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, వెళ్ళట్లేదు చాలామంది. ఎందుకు రా బాబు అక్కడికి వెళ్ళడం, ఇక్కడే ఉండొచ్చు కదా. కొంతమంది వీడియోలు కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే, ఇక్కడ లేవా ఉద్యోగాలు, అక్కడికి వెళ్ళి ఎందుకు కష్టపడాలి, అదేది ఇక్కడే చేసుకోవచ్చు కదా, ఇక్కడ రాదా జీతము, ఇక్కడ కూడా కొత్త కొత్త కంపెనీస్ వస్తున్నాయి కదా, టెక్ కంపెనీస్ అన్నీ అని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి నిజంగా సంఖ్య తగ్గిందని అనుకోవచ్చా ఫైనల్గా? డెఫినెట్గా సంఖ్య తగ్గింది. రైట్, మీతో అన్నట్టుగా అమెరికాలో ఇమ్మిగ్రెంట్స్ నెంబర్ తగ్గిస్తున్నారు. అందులో రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే, ఉద్యోగం కోసం అక్కడికి రావాలా, అక్కడికి వెళ్ళాలా, ఈ కష్టాలు పడాలా అంటే పడాల్సిన అవసరం లేదు. మీకు యాక్చువల్గా నొమాడిక్ వర్క్ అన్నట్టుగా ఎక్కడికన్నా వెళ్ళి మీరు డేటా రిలేటెడ్ వర్క్ చేయొచ్చు, రిమోట్గా చేసుకోవచ్చు. ఇండియాలో ఉంటూ చేసుకోవచ్చు, లేకపోతే వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఉండే ట్యాక్స్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తూ, ఆ కొత్త కంట్రీని ఎక్స్ప్లోర్ చేస్తూ, ఆ లైఫ్ ఎంజాయ్ చేస్తూ మీరు చేసుకోవచ్చు. నా అన్వేషణ టైప్ అన్కనెక్టెడ్. కానీ ట్రావెల్ ఈ రోజున చాలామంది పిల్లలకి సరదా అయిపోయింది. సో అలా సరదాగా ట్రావెల్ చేసుకుంటూ మరి ఇన్కమ్ కూడా కావాలి. వ్లాగింగ్తో కొంత టైం పడుతుంది వాళ్ళకి, సబ్స్క్రైబర్స్ వచ్చి, అవర్స్ వచ్చి, టైం వచ్చి, డబ్బులు రావడానికి. ఈలోపు ఈ డేటా రిలేటెడ్ వర్క్కి లొకేషన్ కన్స్ట్రెంట్ లేదు, మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. సో చేస్తున్నారు. దానికోసం మీరు అమెరికాలోనే వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు. సో ట్రంప్ ఏం చేసినా మీకేం ఎఫెక్ట్ కాదు దాంతో. అది ఒక ఎత్తు. రెండోది వచ్చేసి నంబర్స్ తగ్గాయి అంటే డెఫినెట్గా తగ్గాయి. నంబర్స్ తగ్గాలి అన్నది వాళ్ళ కోరిక. ఇప్పుడు ఈ రోజున ఎవరన్నా టూరిస్ట్ అమెరికాకి రావాలి అంటే ఒక కండిషన్స్ ఏమున్నాయంటే, 5 ఏళ్ల మీ సోషల్ మీడియా కాంటెంట్ మేము చెక్ చేస్తాం, మాకు యాక్సెస్ ఇవ్వాలి, అందులో లాగిన్ అయ్యి ఇవ్వాలి, అకౌంట్ ఓపెన్ ఉండాలి. అంతేగాని నా అకౌంట్ లేదు, లేదంటే నేను ఫోన్ ఇవ్వను నీకు అంటే అది రిజెక్టెడ్ అంట. దానికంటే కూడా మరి ఎందుకు చేస్తున్నారు మనకు తెలియదు, కానీ వాళ్ళు డిఎన్ఏ కూడా కలెక్ట్ చేస్తాను. రీసెంట్లీ అది కూడా వచ్చింది, డిఎన్ఏ శాంపుల్ కలెక్ట్ చేస్తామే అంటున్నారు. సో దానికి ఇవన్నీ కూడా జరిగేది ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ కోసం అని చెప్పి మేము ఇది చేస్తున్నాం అంటారు. బట్ గాడ్ నోస్ వై, మనకి తెలియదు, ఎవరికి చెప్పరు ఆ డీటెయిల్స్. బట్ ఎసెన్షియలీ ఏంటంటే ట్రావెల్ ఆర్ ఇమ్మిగ్రెంట్స్ ఫ్రమ్ సర్టెన్ కంట్రీస్ని డిస్కరేజ్ చేయాలి, అది వాస్తవం. బట్ నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, నిజంగా ఒక బ్రైట్ మైండ్, మంచి స్కిల్స్ ఉన్నవాళ్ళు అమెరికాకి వెళ్ళి వాళ్ళ కెరీర్ బిల్డ్ చేసుకోదలుచుకుంటే ఈ రోజుకి కూడా వెళ్ళవచ్చు, అందులో డౌట్ లేదు. బిల్డ్ చేసుకోవాలనుకుంటే. కానీ నీకు ఆల్రెడీ నేను మెయిన్గా చెప్పేది జెనరిక్గా ఎట్ ఎ వెరీ హై లెవెల్ 3 ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి టు బిల్డ్ రియలీ గుడ్ కెరీర్. వన్ ఈజ్ యాటిట్యూడ్, నీ దృక్కోణం, నీ దృక్పథం చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం ఏమైంది అంటే, గత 25 ఏళ్ళుగా ఈ లేటెస్ట్ జెన్ జీ అని ఏదైతే అంటామో మనం, ఈ జెన్ జీకి వాళ్ళ పేరెంట్స్ నో అని చెప్పకుండా పెంచారు. ఏది కావాలన్నా సరే డాడీ, మమ్మీ అంటే ఆ వస్తువు ఎలా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు లక్కీగా ఏంటంటే రూపీ వాల్యూ పడిపోయిందా, లేక ఈ 2000 ముందు ఈ ఎవరైతే పేరెంట్స్ చేసిన చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో వాటి వాల్యూ ఉన్నట్టుండి పెరిగిపోయింది. హైదరాబాద్లో ₹1,00,00,000 ఎకరం అమ్ముతారని చెప్పి ఎవడో ఎన్నడూ ఊహించలేదు. లేకపోతే మా చిన్నప్పుడు ఆ నానకరామగూడను, ఇలాంటి ఏవైతే శంకర్పల్లి, వికారాబాద్, నేను తాండూరులో వర్క్ చేశాను ఒకప్పుడు, నాకు తెలుసు ఆ ఏరియాస్. దాని మొహం చూసిన వాడు ఎవరు లేడు ఆ రోజుల్లో. శంకర్పల్లి దగ్గర ఒక టీబీ హాస్పిటల్ ఉండేది. బస్సులో వెళ్తే వాళ్ళ భయానికి 100 అడుగులు అటో 100 అడుగులు ఇటో ఆపేవాళ్ళు, ఎవడు ఎక్కకుండా ఉండాలని చెప్పి. ఆ టీబీ హాస్పిటల్ భయం. ఈ రోజున అదే టీబీ హాస్పిటల్ ఏరియాలో మీకు ₹1,00,00,000 పెడితే ఎకరం దొరకట్లేదు. సో ఓడలు బళ్ళు అయిపోయినాయి, బళ్ళు ఓడలు అయ్యాయి అంటారు. కానీ తల్లిదండ్రుల దగ్గర బోల్డ్ డబ్బులు వచ్చేటప్పటికి తల్లిదండ్రులకు ఉన్న ఈగో ఏంటంటే, మా పిల్లలకి ఏం తక్కువ, వాడికి ఏది కావాలంటే అది ఇస్తాం. వాడు కూడా అదే ఈగోతో వాడు వెళ్తున్నాడు. ఏదైనా బండి వెళ్ళి యాక్సిడెంట్ అయింది, అక్కడ పడేసి నాన్న బండి ఇక్కడ అయిపోయింది, నాన్న వెళ్ళి దాన్ని.
చూసుకుంటాడు. ఇలా పెరిగిన జనరేషన్కి చాలా చెడ్డ యాటిట్యూడ్స్ డెవలప్ అవుతున్నాయి. రెస్పాన్సిబిలిటీ కానీ, మెచ్యూరిటీ కానీ, కొంత ఆగి ఆలోచించి ముందుకెళ్ళే పద్ధతి కానీ, అలానే ఎదుటి వారిని గౌరవించడం కానీ, ఇవన్నీ కూడా పోయినాయి. వీళ్ళకి ఏదైతే పొగరు వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించి పెట్టారో ఆ పొగరు పట్టుకుని నువ్వు బయటికి వెళ్తే అది ఇండియా అయినా అమెరికా అయినా ఇంకో చోట వెళ్ళినా మూతి పడడం ఖాయం. సో మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ నేర్చుకోవాలి, అది యాటిట్యూడ్. రెండోది స్కూల్ నుంచి ఆర్ కాలేజ్ నుంచి మాస్టర్సో బీఈనో బీటెక్కో ఎంఎస్ఓ ఇంకోటో ఏది చేసి నువ్వు బయటకు వచ్చినా నీకున్న నాలెడ్జ్ సున్నా. ఎందుకంటే నీకు రియల్ ప్రపంచం ఇంకా తెలియదు. పుస్తకం నుంచి ఏదో చదివావు, ఇలా ఆట అలా ఆట అనుకుని వచ్చావు తప్ప నీకు ఆ స్కిల్ని ఒక డొమైన్కి ఎట్లా అప్లై చేయాలి నీకు తెలియదు. ఆ విషయం ఒక ప్రాజెక్ట్లో నిన్ను రిసోర్స్గా తీసుకున్నట్టయితే ఏం చేయాలి డే 1 నీకు తెలియదు. సో సంబడి హ్యాస్ టు షో యూ. అక్కడ కావాల్సిన రెండో క్వాలిటీ ఏంటంటే దట్ కమ్యూనికేషన్ అండ్ విల్లింగ్నెస్ టు లర్న్, విల్లింగ్నెస్ టు బి గైడెడ్ బై అదర్స్. నాకు తెలియనప్పుడు తెలియదు అని చెప్పి అడిగి తెలుసుకోవడం, ఇనిషియేటివ్, ఇలా కొన్ని బేసిక్ క్వాలిటీస్ ఉన్నాయి, అవి ఉండాలి. ఇక లాస్ట్ వన్ వచ్చి స్కిల్స్. అందరికీ తెలుసు స్కిల్స్లో బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ అండ్ సూపర్ హీరో ఉండొచ్చు. బట్ ఎస్సెన్షియల్గా ఫ్రెష్ ఫ్రమ్ కాలేజ్ అందరూ కూడా యూర్ ఆల్ బిగినర్స్. ఆ బిగినర్ అనే రియలైజేషన్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. ఐఎమ్ ఎ బిగినర్, ఐ నో ద ఫండమెంటల్స్. హౌ టు అప్లై దోస్ ఫండమెంటల్స్ టు అ స్పెసిఫిక్ బిజినెస్ సిచ్యువేషన్, టు అ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ నీడ్, ఐ డోంట్ నో సార్ నాకు చెప్తారా అని చెప్పి అడిగి నేర్చుకునే నీకు నెమ్మదితనం కావాలి. ఈ 3 ఉన్నట్టయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే కెరీర్ బిల్డ్ చేయొచ్చు, లైఫ్లో పైకి వెళ్ళచ్చు. అది సో నేనేది ఎప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ మాట, నువ్వు స్కిల్ వైజ్ యు ఆర్ జస్ట్ అ నావిస్, యు జస్ట్ అ బిగినర్. అక్సెప్ట్ దట్ యువర్ అ బిగినర్. అక్సెప్టెన్స్లోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేస్తూ నాకు అన్నీ తెలుసు అనే ఒక యాటిట్యూడ్తో ఉంటావో యూ విల్ ఫెయిల్, నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్. సో ఈ యాటిట్యూడ్, కమ్యూనికేషన్ అండ్ ఇనిషియేటివ్ అండ్ ఫౌండేషనల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అమెరికాకి వెళ్తే డెఫినెట్గా వాళ్ళు కెరీర్ బిల్డ్ చేసుకోగలరు.